హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాస్పిటల్లో జోష్న చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన దశరథ, జోష్నాని చెంప పగలగొట్టిన శివనారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ సుమిత్రతో అంటూ ఉంటాడు, జోష్న చేస్తుంది చాలా పెద్ద తప్పు. నువ్వు జోష్నాని అమాయకురాలు, తను ఇంకా లోకజ్ఞానం తెలియదు అని జోష్న గురించి ఊహించుకోవడం చాలా తప్పు సుమిత్ర. జోష్న గురించి నీకు తెలియదు. అసలు నిజాలు తెలిస్తే నువ్వు నీ కూతుర్ని ఇలాగా వెనకేసుకుని రావు అని అంటూ దశరథ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే, ఏంటండి మీరు ఎందుకు అలా ఆవేశపడుతున్నారు? నా మేనల్లుడు అలా పనులు చేయడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. వాడు చేసుకునేదే కదా అంతా కూడా అని అనగానే, చూడు సుమిత్ర, ఇప్పుడు జోష్న చేసిన ఆగడాలు అన్నీ కూడా మనం ఎలాగైనా సరే ఆపేయాలి. కార్తీక్ తన పని తను చేసుకుపోతున్నాడు. తన భార్యకి ఇచ్చే ప్రాణాలని కాపాడినప్పుడు తను రాసిన అగ్రిమెంట్ ప్రకారమే తను ఈరోజు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు జోష్నాకి. అదే అనువుగా తీసుకొని జోష్న ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అని దశరథ చెప్తూ ఉంటాడు. మన ఇద్దరం ఏదోటి చేసి దీన్ని ఆపాలి. నేనే ఇంత బాధపడుతున్నాను కార్తీక్ని చూసి, నా చెల్లి కాంచన ఇంకెంత కుమిలిపోతుందో అని అనుకుంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక దీప అయితే, జోష్న చాలా తెలివిగా కార్తీక్ బూట్లు తుడవడం, తన గదిలోకి రావడం ఇవన్నీ కూడా వీడియో తీసేస్తుంది కార్తీక్కి తెలియకుండా. ఇక వీడియో తీసి ఆ వీడియోని దీపకి పంపిస్తుంది. అప్పుడే దీప ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏమైందమ్మా దీప, ఏంటి అలా ఉన్నావో చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే, అప్పుడే అనసూయ అయితే, ఏమో చెల్లి, దాంట్లో ఏదో వీడియో చూసింది, ఆ వీడియో చూసిన దగ్గర నుంచి అలా అయిపోయింది అని అనసూయ అంటూ ఉంటుంది. అప్పుడే కాంచన ఫోన్ తీసుకొని వీడియోనైతే చూస్తుంది. బూట్లు మాలిష్ చేయడం ఇదంతా కూడా చూసి ఒక్కసారే కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది. కాంచన షాక్ అయిపోతూ, నా కొడుకు చేత ఇలాంటి పనులు చేయిస్తుందా దుర్మార్గురాలు? చిచ్చి, జోష్న ఎంతకైనా తెగిస్తుంది. అసలు జోష్న ఇలా చేస్తుంటే మా నాన్న, అన్నయ్య, వదిన వీళ్ళందరూ నవ్వుకుంటున్నారా? నా కొడుకుని కూలివాణ్ణి చేసిన వీళ్ళెవ్వరిని కూడా నేను క్షమించను అని అంటూ కాంచన అయితే ఆ రాత్రిపూటే బయలుదేరుతుంది శివనారాయణని నిలదీయాలని. అప్పుడే ఇక, అత్తయ్య ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అత్తయ్య, ఆగండి అత్తయ్య అని అంటూ ఉంటుంది దీప. ఇంతలో సైకిల్ మీద కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక కాంచన అయితే కార్తీక్తో మాట్లాడుతూ, దీప కూడా మాట్లాడుతూ, ఇక ఇద్దరూ కూడా లోపలికైతే బాధపడుతూ వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ కూడా లోపలికి బాధపడుతూ వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడే ఇక అనసూయ అయితే అంటూ ఉంటుంది, ఏంటి బాబు మీరు చేసిన పని? మిమ్మల్ని ఇలాగా జోష్నాకి పనివాడిగా చూడాలనుకున్నామా మేము? అది వీడియో చూసిన దగ్గర నుంచి కూడా దీప, మీ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో నాకు తెలుసు. ఇద్దరు కూడా కనీసం భోజనం కూడా చెయ్యలేదు అని అంటూ ఉంటే, వీడియోలు ఏంటి అనసూయ గారు అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. ఆ జోష్న దగ్గర మీరు చేసే ప్రతి పనిని జోష్న వీడియో తీసి దీపకి పంపిస్తుంది అని అనగానే ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ, జోష్న మా ఇద్దరిని విడదీయాలని ఎంతకైనా తెగిస్తుంది. ఇక జోష్నాన్ని క్షమించే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే దీప దగ్గరికి అయితే వెళ్తాడు. దీప దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే, దీప నువ్వు ఆ వీడియోలు చూసి బాధపడొద్దు, మరి నేను సంతకం పెట్టిన తర్వాత తను చెప్పినట్టే చెయ్యాలి కదా అని అంటూ ఉంటే, తను నాకు విడాకులు ఇవ్వమని విడాకుల పత్రాల మీద సంతకం చేయమంటుంది, చేసేస్తారా అని అడుగుతూ ఉంటుంది. దీప అయితే, ఏం మాట్లాడుతున్నావు దీప అని అనగానే, మనసా వాచా కర్మన, జోష్న ఏం చెప్తే అది చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు కదా. ఆ రోజు మన శౌర్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇదే సంతకాన్ని నన్ను పెట్టమని అడిగింది జోష్న. కానీ నేను మిమ్మల్ని వదులుకోలేక ఎంతకైనా తెగించాను. కన్న బిడ్డ ప్రాణాలని పలంగా పెట్టి తనకి నేను అసలు సంతకం కూడా చెయ్యలేదు. కానీ మీరు ముందు వెనుక ఆలోచించకుండా జోష్నాకి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు కార్తీక్ బాబు, చాలా పెద్ద తప్పు చేశారు అని అంటూ ఉంటుంది దీప అయితే. చూడు దీప, ఇప్పటికి మనం 10 కోట్లు తీసుకువచ్చి జోష్నాకి కట్టలేము. అలాగని
ఇప్పుడు వెళ్ళకపోతే జోష్న దేనికైనా తెగిస్తుంది, ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేడని అపవాదం నాకు వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే దీప అయితే, మీరు అసిస్టెంట్గా అంటే ఆఫీస్ పనులు చూసుకోవడం, ఫైల్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం అనుకున్నాను, కానీ ఇలా ఇంటికి తీసుకువెళ్ళి తను మీ తాత బూట్లు తుడిపించడం, చివరికి గదిలోకి తీసుకువెళ్ళిపోయి తను మీకు దగ్గర అవ్వాలనుకుంటాం, ఇది మాత్రం నాకు నచ్చలేదు అని అంటూ ఉంటుంది దీప. ఇక తర్వాత దీప కార్తీక్ మాటలు విని కాంచన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కాంచన కోపంతో రగిలిపోతూ ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే శివన్నారాయణ గారు అని గట్టిగా అరుచుకుంటూ అనసూయని తీసుకొని శివన్నారాయణ ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది, అసలు పెద్దరికం అనే మాటకి అర్థం తెలుసా మీకు అని శివన్నారాయణని నిలదీస్తుంది కాంచన. అని అనగానే, మీ మనవరాలు పగబట్టి తన స్వార్థం కోసం నా కొడుకుని పనివాడిగా చేస్తే దాన్ని చూసి మీరు ఆనందపడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఆ మాట విని శివన్నారాయణ అయితే, కాంచన, నీ కొడుకు తన భార్యని కాపాడుకోవడం కోసం తను సంతకం పెట్టి పనివాడిగా బ్రతుకుతున్నాడో అది నేనేమి కావాలని చేయించలేదే అని అంటూ ఉంటే, డబ్బున్న గర్వం మీ చేత అలా చేయిస్తుంది. మనవణ్ణి ఒక కూలివాడిగా చేశారు, ఆస్తిని మొత్తం లాక్కొని మా కుటుంబాన్ని రోడ్డును పడేలా చేశారు. వాడు తన భార్యతో కలిసి రెస్టారెంటు పెట్టాలని బయటికి వచ్చేసిన తర్వాత టిఫిన్ బండిని పెట్టుకున్న వాళ్ళ టిఫిన్ బండిని కూడా ఈ జోష్న తగలబెట్టించింది. జోష్న తగలబెట్టించడమే కాదు, ఆ గౌతమ్ని ఇంటికి పంపించి దీపని చంపేస్తానని, లేకపోతే నీ కూతుర్ని నీ భర్తని కూడా చంపేస్తానని ఆ గౌతమ్ చేత బెదిరించింది. ఈ జోష్న చేసే కుట్రలు అంతా ఇంత కాదు, కానీ నీ మనవరాలు చేసే కుట్రలు నీకు కనపడ్డం లేదా నాన్న అని అడుగుతూ ఉంటుంది కాంచన. అప్పుడు ఇక జోష్న అయితే, ఏంటత్తా ఏదో నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు అని అనగానే, నువ్వు మాట్లాడావంటే నీ చంప పగిలిపోతుంది అని అంటూ ఉంటుంది కాంచన. శవాల మీద చిల్లరేరుకునే దానివి, దీప ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కార్తిక్ని నీ సొంతం చేసుకోవడానికి సంతకం పెట్టమని ఇంత దిగజారిపోయావో, ఆ దిగజారుతనం మీ తాతకి గొప్పగా అనిపిస్తుంది, దీన్ని శవాల మీద చిల్లరేరుకోవడం అంటారు అని అంటూ ఉంటుంది కాంచన. చెప్తున్నాను విను నాన్న. జోష్న మాత్రం కార్తిక్ చేత బలవంతంగానే దీప ప్రాణాలు పోతాయని బెదిరించి సంతకం పెట్టించుకుంది. మరి జోష్న మీకేం చెప్పిందో నాకు తెలియదు, కానీ జరిగిందైతే అదే. నా కొడుకుని ఇంత బాధ పెడుతున్న మీరు నాశనమైపోతారు అని శాపనార్థాలు పెట్టేసి కాంచన ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక శివన్నారాయణ ఆలోచిస్తూ ఉంటే, జోష్న అయితే, ఏంటి తాత అత్తన్న మాటలకి బాధపడుతున్నావా అని అంటూ ఉంటే, మీ అత్త కోపంలో అన్న ఒక మాట అంది, శవం మీద చిల్లరేరుకునే వాళ్ళమని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దీప ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ డబ్బు బ్లడ్ ఇవ్వకుండా కార్తిక్ చేత సంతకం పెట్టించుకొని అసిస్టెంట్గా ఉంటాడని, నీ మాటే వింటాడని చెప్పి నువ్వు రాయించుకోవడం కరెక్ట్ కాదేమని నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక సుమిత్ర కూడా, అవును మీ తాతయ్య చెప్పింది కూడా నిజమే, ఆ అగ్రిమెంట్ని చింపేసి నువ్వు ఇక కార్తిక్ని వదిలేసాయి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జోష్న అయితే, అంత ఈజీగా ఎలా వదులుతాను మమ్మీ, మనందరినీ తక్కువ బాధ పెట్టాడా బావా అని అంటూ ఉంటుంది జోష్న. చూడు జోష్న, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, ఇప్పుడు నీకు అనుగుణంగా ఉందని నువ్వనుకుంటున్నావో, కానీ రాబోయే కాలంలో నువ్వు చేసినవన్నీ కూడా అవి పెద్ద పెద్ద అబద్ధాలు, మోసాల కింద రాబోతున్నాయి. గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడూ కూడా చేసిన మేలుని మర్చిపోకూడదు. ఒక పిల్లి చీకట్లో పాలు తాగుతూ తనని ఎవ్వరూ చూడలేదేమో అని చాలా ఆనందపడుతూ ఉంటుంది, కానీ చివరికి దొరికిపోతుంది. ఎందుకంటే చీకట్లో కూడా దాని కళ్ళు మిలమిలా మెరుస్తాయి కాబట్టి. ఇప్పుడు నువ్వు కూడా అంతే. ఇప్పుడేదో సంతకం పెట్టేశాడు కార్తిక్ని నీ సొంతం చేసుకోవచ్చని నువ్వు అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగని పని. కార్తిక్కి దీపకి ఆ దేవుడు ఎప్పుడో ముడిపెట్టాడు కాబట్టి ఇక నువ్వు వాళ్ళిద్దరినీ ఏం చేసినా సరే విడదీయలేవు. నా మేనల్లుడు ఇంత దిగజారిపోయే మనిషి కాదు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఈ దశరథ మాటలకి జోష్నాకి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా దశరథ అయితే ఎలాగైనా సరే
జోష్న దగ్గర ఉన్న అగ్రిమెంట్ని చింపేస్తే కానీ ఈ గొడవకి పులి స్టాప్ అవ్వదు అని అనుకుంటూ జోష్న గది దగ్గరికైతే వెళ్తాడు. అప్పటికే పారిజాతం జోష్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. ఆ కార్తిక్ని బెదిరించి దీప ప్రాణాల్ని కాపాడడానికి బ్లడ్ ఇవ్వాల్సిన డోనర్స్ని లోపలికి ఎలవ్ చెవ్వకుండా కార్తిక్ని బెదిరించి సంతకం పెట్టించుకున్నావు. అంతవరకు బాగానే ఉంది. ఈరోజు కాంచిన మాటలు, మీ నాన్న మాటలు చూస్తుంటేనే నాకు కాస్త భయంగా ఉంది. అక్కడేమో కార్తిక్ మిమ్మల్ని తిట్టాడు తాతయ్య, నోటికొచ్చినట్లు మాటలు అన్నాడు అని ఇక్కడ మీ తాతతో అబద్ధం చెప్పావు కార్తిక్ గురించి. అక్కడ నువ్వే కదా కార్తిక్ని మోసం చేసి భయపెట్టి తన భార్య ప్రాణాలు పోతాయని తనని నీ గుప్పెట్లోకి తెచ్చుకున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దశరథ షాక్ అయిపోతూ జోష్న ఇంతకీ తెగించిందా అని ఒక్కసారే గుండె పట్టుకుంటాడు. తనకి గుండె నొప్పి అయితే వస్తూ ఉంటుంది బుల్లెట్ దగ్గర. అప్పుడే డాక్టర్ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు దశరథ గుర్తు చేసుకుంటూ అంటూ ఉంటాడు, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు చాలా పెయిన్ వస్తుంది. సుమిత్రకి విషయం చెప్తే తను కంగారు పడుతుంది. దగ్గరలోనే హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్తాను అని దశరథ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడే అనుకోకుండా దశరథకి తన ఫ్రెండ్ అయితే కనిపిస్తాడు. రే రమేష్, ఏంట్రా నువ్వు ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు దశరథ. నేను ఇక్కడ గుండె హార్ట్ స్పెషలిస్ట్రా, ఇప్పుడే జాయిన్ అయ్యాను ఈ మధ్యనే, జస్ట్ 10 రోజులు అవుతుంది. నువ్వెలా ఉన్నావు దశరథ అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానురా, కాస్త గుండెల్లో నొప్పిగా ఉంది, అంటే నా గుండెల్లో బుల్లెట్ తగిలింది, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు. కానీ నాకు ఈరోజు పెద్ద పెద్ద కేకలు వేయడం వల్ల నాకు ఇప్పుడు నొప్పి వస్తుంది అని అంటూ ఉంటాడు. దశరథ అయితే లోపలికి రారా, లోపలికి వస్తే తగిన ట్రీట్మెంట్ ఇస్తాను అని అంటూ ఉంటే అలా రూమ్లోకి వెళ్ళేసరికి సీసీ కెమెరాలను ఫిక్స్ చేస్తూ ఉంటారు పనోళ్ళు అయితే. బాబు, ఇక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఫిక్స్ చేస్తారు కదా అని అడుగుతూ ఉంటే చేసాను సార్, ఇక పక్కన రూమ్ మాత్రమే ఉంది అని అంటూ ఉంటే రే, ఈ పనులు మాత్రం అస్సలు ముందుకు వెళ్ళడం లేదురా, వారం రోజుల క్రితం బయట వేశారు, ఇప్పుడు లోపల వేస్తున్నారు అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అప్పుడే ఇక దశరథకి ఒక అనుమానం అయితే వస్తుంది. ఇప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగిందో, హాస్పిటల్ దగ్గరే కదా కార్తీక్ దీప ఇద్దరు మాట్లాడుకొని కార్తీక్ అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఏం జరిగిందో తెలుసుకొని అప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. అలా అనుకున్న దశరథ తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడు, పలానా తారీఖున బయట ఉన్న సీసీ ఫుటేజీలన్నీ కూడా నాకు కావాలరా, నాకు చాలా ఇంపార్టెంట్ అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అది విని సరేరా నీకు కాబట్టి ఇస్తున్నాను, బయట వాళ్ళకి అయితే ఎవ్వరికి కూడా ఇవ్వరు అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. నీకు హార్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కొంచెం టెన్షను అన్నీ తగ్గించుకోవాలి అని అంటూ ఉంటాడు డాక్టర్. సరే సీసీ ఫుటేజ్ వీడియోలన్నీ కూడా చెక్ చేసావా అని అడుగుతూ ఉంటే ఇదిగోరా బయట ఎంట్రన్స్లో సీసీ ఫుటేజ్ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి చూడు అని అంటూ చూపిస్తూ ఉంటే అప్పుడే ఇక జోష్న కార్తిక్ ఇద్దరు మాట్లాడుకునే మాటలు అయితే ఉంటాయి. అప్పుడే ఇక సీసీ ఫుటేజ్లో ఉన్న మాటల్ని కూడా చూస్తూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే కార్తీక్ అసలు శివన్నారాయణని ఏమీ తిట్టలేదని, ఇదంతా కూడా జోష్న ఆడిన నాటకమని దశరథకి తెలిసిపోతుంది. జోష్న ఇంతకి తెగిస్తుందని అస్సలు అనుకోలేదు. జోష్న ఇంతకి తెగించింది కాబట్టి జోష్నకి మా నాన్న చేతే నేను దెబ్బకు పడేలా చెయ్యాలి, మా నాన్నతోనే షాక్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ. తర్వాత దశరథ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి, ఫోను చేస్తుంటే బిజీ అని కట్ చేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. గుండెల్లో ఏదో నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను సుమిత్ర అని ఉంటూ ఉంటాడు దశరథ. ఏమైంది దశరథ అని శివన్నారాయణ ఒరే, అలా గుండెల్లో పెయిన్ వచ్చినప్పుడు నన్ను పిలవచ్చు కదా, నేను ఖాళీగానే ఉన్నాను కదా, నేను నిన్ను తీసుకువెళ్ళేవాడిని కదా, ఎందుకు ఇలా ఒంటరిగా వెళ్ళావో అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక హాస్పిటల్కి ఒంటరిగా వెళ్ళాను కాబట్టి కొన్ని నిజాలు బయటపడ్డాయి నాన్న అని అంటూ ఉంటే అవును, అసలు జోష్న పిన్ని ఎక్కడికి వెళ్ళారో సుమిత్ర అని అడుగుతూ ఉంటాడు.
దశరథ అయితే అలా అడుగుతున్నప్పుడు అప్పుడే దశరథ అలా అనగానే సుమిత్ర అయితే బయటికి వెళ్ళారండి, ఏదో పనుందని చెప్పారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ అయితే అసలైన వాళ్ళు లేరు, ఇప్పుడు మీ ఇద్దరికి నిజాలు చెప్పాలి. కార్తీక్ మిమ్మల్ని ఏదో అన్నాడని తనని కట్టు బానిసగా చేసిన జోష్నాని ప్రోత్సహించి ఇప్పటి వరకు మీ పెద్దరికానికి ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారు మీరు. కానీ మీ మనవరాలు చెప్పింది మొత్తం కూడా అబద్ధమే. కార్తిక్ని కావాలని తను బెదిరించి సంతకం పెట్టించుకుంది. మీ గురించి కానీ మా గురించి కానీ కార్తిక్ ఒక్క మాట కూడా అనలేదు, దీపని పొగుడుతూ కూడా మాట్లాడలేదు అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే నువ్వు ఎవరైనా చెప్పిన మాటలు విని ఇలా మమ్మల్ని నిలదీస్తున్నావని శివనారాయణ అడుగుతూ ఉంటే, లేదు నాన్న, సాక్ష్యాలతో సహా మీ ముందుకి తీసుకువచ్చాను అని తను సీసీ ఫుటేజ్లో ఉన్న వీడియోని తీసి శివనారాయణకి చూపిస్తాడు. చూడు బావా, ఇప్పుడు నీకు డబ్బులు అవసరం, అలాగే బ్లడ్ కూడా అవసరం. ఈ డోనర్స్ లోపలికి రావాలన్నా లేకపోతే నీ భార్య బ్రతకాలన్నా ఇప్పుడు నువ్వు మనస వాచ కర్మన నీ చెప్పినట్టే వింటానని సంతకం పెట్టావు అని అంటూ కార్తిక్ చేత సంతకం పెట్టించుకోవడం అంతా కూడా వీడియోలో ఉంటుంది. అది చూసి ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. చూశారుగా నాన్న, కార్తిక్ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. జోష్న ఇదంతా కావాలని ఆడుతున్న నాటకం. ఏంటి సుమిత్ర, ఏమన్నావు? నీ కూతురు అమాయకురాలా? అందరూ దాని జీవితంతోనే ఆడుకుంటున్నారా? చూడు, నువ్వు అనుకున్నది ఏది కూడా నిజం కాదు సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో పారిజాతం జోష్న అయితే ఇంటికైతే వస్తారు. వచ్చిన తరువాత వాళ్ళ వెనకాలే షాపింగ్ చేసిన కవర్లు బ్యాగులు పట్టుకొని కార్తీక్ అయితే వస్తూ ఉంటాడు. అప్పుడే అది చూసి ఒక్కసారి శివనారాయణ సుమిత్ర దశరథ కోపంతో రగిలిపోతూ ఉంటారు. కోపంతో రగిలిపోతూ అప్పుడే ఏంటిదంతా అని శివనారాయణ అడుగుతూ ఉంటే, షాపింగ్ చేసి వచ్చాము తాత, మరి షాపింగ్ చేసినప్పుడు వెనకాల లగేజీ కూడా ఎక్కువే ఉంటుంది కదా, అందుకని ఈ పనబ్బాయికి ఇచ్చాము అని అంటూ ఉంటుంది జోష్న. చూడు కార్తీక్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ రోజుతో నీకు నేను రెస్ట్ ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఆ మాటకి, అదేంటి తాత, ఇంకా బోల్డు పనుంది, తను 9 దాకా ఇక్కడే ఉండాలి కదా అని అడుగుతూ ఉంటుంది జోష్న. నువ్వు వెళ్ళి బాబు, వాళ్ళు అలాగే చెప్తారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడే కార్తీక్ అన్నీ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఏంటి తాత, ఇప్పటి వరకు కూడా బావ చేత నేను అంత చాకరీ చేస్తున్నా మాట్లాడిన వాడివి, ఇప్పుడు ఎందుకు మాట్లాడావో అని అడుగుతూ ఉంటే, ఆ రోజు కార్తీక్ నన్ను ఏమని తిట్టాడు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అసలు మిమ్మల్ని ఒక్క మాట ఒక్క లోకమా, ఎన్ని తిట్లు తిట్టాడో అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే జోష్న చెంప పగలగొడతాడు శివనారాయణ. జోష్న చెంప పగలగొట్టి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు, ఎందుకే నా దగ్గర అబద్ధం చెప్పావు, కార్తీక్ తిట్టాడని అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటి తాత, నువ్వు ఎవరి మాటలు నమ్మావో, ఎవరు నా మాటలో నమ్మి నేను చెప్పింది అబద్ధం అంటున్నావా అని అనగానే, అవునండి, మీరేంటి మన మనవరాల్ని అనుమానిస్తున్నారు అని అంటూ పారిజాతం కూడా ముందుకి వస్తుంది. అప్పుడే పారిజాతం చెంప కూడా పగలగొడతాడు శివనారాయణ. నీ గారం వల్ల ఇది ఇలా తగలడింది, నువ్వు పక్కకి వెళ్ళి నించో. ఈ రోజు నుంచి నిన్ను జోష్న రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున సీఈఓగా తీసేస్తున్నాను, నిన్ను తీసేసి మొత్తం మీ నాన్నకి ఆ బాధ్యతలు అప్పచెపుతున్నాను అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శివనారాయణ. ఏంటి తాత, ఎందుకు నువ్వు రీజన్ చెప్పలేదేంటి అని అడుగుతూ ఉంటుంది జోష్న. అప్పుడే వీడియోని చూపిస్తాడు దశరథ. హాస్పిటల్లో నువ్వు చేసిన నిర్వాకం నిజంగానే కాంచన అన్నట్టు శవం మీద చెల్లరేరుకునే దానిలాగే ప్రవర్తించావు. నువ్వు నన్ను కూడా చివరికి తల వంచుకునేలా చేసావు కదే. బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన ఆ డోనర్స్ని ఆపేసి నువ్వు బ్లడ్ ఇవ్వకుండా వాళ్ళని కూడా బ్లడ్ ఇవ్వకుండా చేసి కార్తిక్ని బ్లాక్మెయిల్ చేసి తన భార్య చనిపోతుందని నువ్వు భయపెట్టి నువ్వు చేసిన పని నాకు అస్సలు కూడా నచ్చలేదు. అందుకనే నీకు నేను శిక్ష వేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కూర్చో. ఆ గౌతమ్తో సంబంధం మాట్లాడి నీకు పెళ్లి చేసేస్తాను అని అంటూ శివనారాయణ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు జోష్నాకి. అప్పుడే సుమిత్ర అయితే, నువ్వు చెప్పిన మాటలు విని నిజంగానే కార్తీక్ మావయ్య గారిని తిట్టాడని అనుకున్నానే, కానీ నువ్వెంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ సుమిత్ర కూడా జోష్నానే తిడుతూ ఉంటుంది.
చూడు జ్యోత్స్న, నీకు ఒకటి చెప్తాను విను. మనం చేసిన పనులు మూడో కంటికి తెలియదు అనుకోవడం మన భ్రమ. నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఇది బయటపడినట్టే నువ్వు చేసినవన్నీ కూడా బయటపడే రోజు వస్తుంది. అప్పుడు మీ మమ్మీ ముందు, మీ తాత ముందు నువ్వు తల దించుకున్న ప్రయోజనం లేదు అని అంటూ షాక్ ఇస్తాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.